అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఏవైతే ఉన్నాయో మనీ క్లాసెసే కానీ, మనీ లెసన్సే మనం చెప్తూ ఉంటే మంచి ఆదరణ వచ్చింది. అండ్ ఇంకా కూడా మన క్లాసెస్‌కి కూడా రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటున్నారు. ఇంకా ఎఫెక్టివ్‌గా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్‌లలో కామెంట్ చేయండి. ఇంకా అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనల్ని మనం ఈ 2022లో మనం ఇంకొక కొత్త అద్భుతాలు అనేవి సాధించాలి అంటే ఏం చేయాలి? మనం మన పవర్‌ఫుల్ వెపన్ అయిన మన శరీరాన్నే కానీ, మనసునే కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఎలా ఉండాలి అనే వాటి గురించి మీకు డైలీ కొన్ని డెమోస్, కొన్ని క్లాసెస్ ఇస్తూ ఉన్నాను. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే మనీ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ మనీ లెసన్స్. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము. ఆ పాఠాలలో మనం స్కూల్లో నేర్చుకునే సైన్సు, మ్యాథ్సు, ఇంగ్లీషు, ఫిజిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని. ఇలాంటివి నేర్చుకోవడంతో పాటు మనం మనీ లెసన్స్ అనేవి నేర్చుకోము. అవి ఎవరు చెప్పరు కాబట్టి మన క్లాసెస్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, మనీని ఎలా మేనేజ్ చేయాలి, మనీని ఎలా ఎర్న్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్లో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. సో ఈరోజు మనీ లెసన్స్లో మనం చెప్పుకోబోతున్న ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డోంట్ రన్ ఫర్ మనీ. ఎస్, డబ్బు కోసం పరిగెత్తాల్సిన పని లేదు. డబ్బు వస్తుంది, సో అండ్ సో మనీని నేను ఎర్న్ చేయాలి అని చెప్పి ఒక జాబే కానీ ఎక్కడైనా కానీ మనము ఏం చేస్తే వస్తుంది అని ఇలాంటి కంగారు పడితే మనీ రాదు. ఆలోచించండి ఒక్కసారి. డబ్బుతో కొనలేనివి అంటూ చాలా ఉంటాయి. అవి ఏంటి అంటే నిజం చెప్పండి, డబ్బుతో కొనలేనివి ఏమేమి ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తున్నాను. డబ్బుతో కొనలేనిది ఆత్మవిశ్వాసం, అది చేస్తేనే వస్తుంది. ఎస్, డబ్బుతో కొనలేనిది నిద్ర, డబ్బుతో కొనలేనిది ఇంకా ఏంటి, ఆకలి. సో ఇలాంటివన్నీ మనం డబ్బుతో కొనలేవు. ఏమీ కూడా మనము డబ్బుతో కొనలేము. కానీ మనం డబ్బుని సంపాదించడం వల్ల, డబ్బుని మనము ఎర్న్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఎర్న్ చేసిన డబ్బుల్ని నలుగురికి పంచితే కానీ, ఏదైనా ఒక మంచి పని చేస్తే కానీ మనకు తృప్తి వస్తుంది. దాని ద్వారా మనం మంచిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా. సో ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే డబ్బు కోసం పరిగెత్తడం కన్నా కూడా ఏం చేస్తే డబ్బులు మనకు వస్తాయి అనే దాని గురించి ఆలోచించాలి. అందుకోసమే మీకు ఈరోజు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఓకేనా? సో వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ కమ్స్ బ్యాక్. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. బద్ధకాన్ని ఇస్తే బద్ధకం వస్తుంది, సాహసాన్ని ఇస్తే సాహసమే తిరిగి వస్తుంది. సాహసంగా మనం ఏదైనా పని చేసామంటే నమ్మకంగా మన మీద మనకి ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. సో ఏదైతే మనం ఇస్తూ ఉంటామో, పోస్ట్పోన్మెంట్ ఏదైతే ఉందో, అబ్బా రేపు చేద్దాం ఈ పని అని అనుకున్నాం అనుకోండి, పోస్ట్పోన్మెంటే వస్తుంది మనకు తిరిగి. అంతే కదా? సో నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, 2022లో మీరు ఎఫెక్టివ్గా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఇవి ఏవైతే ఉన్నాయో బుక్ తీసుకోండి, ఫాలో అవ్వండి. కంపల్సరీ అట్లీస్ట్ ఒక 2-3 పెట్టుకుని అవి నేను ఎలా అయినా చేస్తానని ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవాలి అని చెప్పి ఇలా మనం అనుకుంటూ ఉన్నాం కదా. చేద్దాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ దాకా మీ సక్సెస్ పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో పోస్ట్పోన్మెంట్లు చేస్తూ ఉంటాం. ఈ క్షణం ఏదైనా అనిపించిన వెంటనే రాసేసుకుందాం, అది రేపు ఎలా అయినా చేయడానికి ప్రయత్నిద్దాము అని అనుకోండి. ఏమేమి స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాము, ఎలా మనము మనీ మేకింగ్ స్కిల్సే కానీ ఉన్న చిన్న నాలెడ్జ్లో కూడా మనం ఇంకా కూడా మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా ఒక మంచి బిజినెస్ని అయినా ఒక ఐడియానైనా ఆలోచిస్తున్నామా, ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాము. అట్లీస్ట్ మనం చెయ్యలేము అనే దానికన్నా కూడా అసలు ఇంకా ఎలా చేయాలి, అసలు ఏంటి సోర్సెస్ ఏమున్నాయి, ఈ ఏరియాలో వెళ్ళి చూస్తే మనం ఏం చేస్తే మనకి అంటే మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు, అట్లా ఎర్న్ చేసే పీపుల్తో ఒకసారి మాట్లాడారా? మాట్లాడితే పోయేదేముంది. మా ఏరియాలో అంటే వీధి పక్కన బజ్జీలు అమ్ముతున్న ఒక ఆవిడ ఉంటుంది. నేను మాట్లాడాను ఒకసారి. 30,000 దాకా ఇన్కమ్ వస్తుంది అని చెప్పింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. 30,000 ఇన్కమ్ వస్తుందా అని. ఎస్ వస్తుంది అని చెప్పింది. పర్ డే ఎంత లేదన్నా కూడా 700 to 800 దాకా కంపల్సరీ అమ్ముడుపోతాయి. వీకెండ్స్లో అయితే 1,500, 2,000 రూపీస్ దాకా కూడా అమ్ముడుపోతాయి అని చెప్పింది అన్నట్టు. సో మనం ఒకసారి అలా చూస్తుంటేనే తెలుస్తుంది, ప్రపంచంలో ఒకసారి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది మనం ఏదైతే ఇస్తామో మళ్ళీ అది మనకు తిరిగి వస్తుంది అన్నట్టు. ఐడెంటిఫై యువర్ న్యాచురల్ టాలెంట్స్.
మనకున్న న్యాచురల్ టాలెంట్స్ ఏంటి? మనం కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, చాలా విసిగిపోతూ ఉంటాము, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. చాలామంది చెప్పే మాట ఇదే అన్నట్టు. రియల్గా చెప్తున్నాను, మనం ఒక జాబ్ చేస్తున్నాము, ఒక పని చేస్తున్నాము, మనకి ఎటువంటి అలసట లేదు, ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా ఎంతూజియాజం వస్తుంది ఆ పని చేయడానికి, నిద్ర కూడా పోకుండా ఆ పని చేయాలి అనిపిస్తుంది అనుకోండి, అది మన న్యాచురల్ టాలెంట్ అన్నట్టు. మీకుందా అలాంటి న్యాచురల్ టాలెంట్ ఏదైనా పని మీద? ఒక్కసారి ఆలోచించండి. ఎస్, నాకు కూడా ఇలా అనిపించింది. ఒకానొక సిచ్యువేషన్లో ఒక జాబ్ చేస్తుంటే నేను చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను, చాలా ఒత్తిడిగా ఫీల్ అయ్యాను. నచ్చేది కాదు బాగా, అంటే మానసికంగా డౌన్ అవుతున్నట్టు కానీ ఏదైనా కానీ విసుగు, చిరాకు వస్తూ ఉండేవి. బట్ ఎండ్ ఆఫ్ ద డే శాలరీ అనేది మన అకౌంట్లో పెడితే ఆ తృప్తి, అంటే ఆ మనీ నాకంటూ నేను ఇండిపెండెంట్గా ఉన్నాను అనే ఫీలింగ్ ఉంటుంది కదా, దానికోసం చేసేదాన్ని. బట్ నాకు అనిపించింది, ఎన్ని రోజులు ఇలా చేయాలి, ఎన్ని రోజులు కాంప్రమైజ్ అయ్యి బతకాలి? ఎండ్ ఆఫ్ ద డే నీ టాలెంట్ ఏంటి, దాని మీద ఫోకస్ చెయ్యి. నువ్వు ఏ దాంట్లో నువ్వు ఇష్టపడుతున్నావు, ఎందులో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో దాంట్లో నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్పి నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఎంతోమంది, అంటే ఎన్నో వేరే వేరే ప్లేసెస్ నుంచి, వేరే వేరే స్టేట్స్ నుంచి కానీ, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఏమైనా వస్తున్నా కానీ, అంత దూరం నేను వెళ్ళి చేయాలా అని అనుకోలేదు ఎప్పుడు కూడా. అంత దూరం వెళ్ళి చేయడానికి నాకు చాలా ఇష్టంగా ఉంది, చాలా ఇష్టపడి చేస్తూ ఉన్నాను. అది మన న్యాచురల్ టాలెంట్లో ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో ఆ పనిని భారంలా ఫీల్ అవ్వం, చాలా ఇష్టపడి ఫీల్ అవుతాం అన్నట్టు. సో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇష్టపడండి, అది మీ న్యాచురల్ టాలెంట్ ద్వారానే మీరు ఇష్టపడగలుగుతారు. సో కాబట్టి ఐడెంటిఫై యువర్ న్యాచురల్ టాలెంట్. ఆలోచించండి, ప్రతి ఒక్కరికి ఒక న్యాచురల్ టాలెంట్ ఉంటుంది. మీ న్యాచురల్ టాలెంట్ ఏంటో అనేది ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నెవర్ కంపేర్ యువర్ ఫైనాన్షియల్ గ్రోత్ విత్ అదర్స్. ఎస్, మన చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరైనా కానీ మనకన్నా ఫైనాన్షియల్లీ గ్రో అయ్యారంటే కొంచెం మనకి యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీయే కాదు, ఒక రకమైన కంపారిజన్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాం. ఎందుకు కంపేర్ చేసుకోవాలి? తను ఏం చేస్తున్నాడు, ఓకే, తను చేస్తున్నట్టు మనం ఇప్పుడు చేయగలుగుతామా? చేయలేము. తను చదువుకుంది వేరు, మనం చదువుకుంది వేరు. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఇలా చాలామంది చెప్తూ ఉంటారు చూసేసి. నాకు ఒక ప్రొఫెషన్లో వెళ్తూ ఇలా చేయాలని ఉంది, తను అలా చేస్తుంది, నాకు నచ్చింది, అలా చేయాలని ఉంది అని అంటారు. ఫోకస్ ఆన్ యువర్ ప్రొఫెషన్. మీరు ఏదెందులో ఉన్నారో అందులో ఎక్సలెంట్గా అవ్వాలి, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయాలి అని అనుకోండి, అంతే. మనీ మీకు ఫాలో అవుతూ ఉంటుంది అన్నట్టు. మనం ఎందులో అయితే ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అనుకుంటామో, మనం స్ట్రాంగ్గా అనుకొని ప్రయత్నిస్తూ ఉంటామో, అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాము. సో ఇంకొకళ్ళని చూసి పోల్చుకోవాల్సిన పని ఏముంది, వేరే వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ చూసి బాధపడాల్సిన పని ఏముంది? మనము ఫైనాన్షియల్లీ గ్రో అవుతాం. ఇఫ్ వీ ఫోకస్ ఆన్ అవర్ వర్క్, డెఫినెట్లీ మనం ఫైనాన్షియల్లీ గ్రో అవుతాం. సో ఇటువంటి మనీ లెసన్స్ అన్నీ కూడా మన ఎపిసోడ్స్లో అన్నిట్లో ఇస్తూ ఉన్నాము. మీరు ఎవరైనా కూడా ఇవేవైతే చూస్తున్నారో వాటి మీద మీరు ఒక పాజిటివ్ కమెంట్ కానీ, మీకు ఏమనిపిస్తే కమెంట్ కానీ చేస్తే మాకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే మీకేం కావాలనేది మేము ఇవ్వగలుగుతాము. సో మన క్లాసెస్లో కూడా రెగ్యులర్గా డిఫరెంట్ సక్సెస్ స్ట్రాటజీస్, బిజినెస్ ఐడియాస్, బిజినెస్ స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాల్ చేసి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.